ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే తెలుసుకుందాము. అదేంటంటే కిడ్స్ కి మనం హెయిర్ అనేది మంచిగా షైన్ గా హెల్తీగా ఉండడానికి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను. అది కూడా ఈరోజు మా పాప పైన హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నాను. తిన హెయిర్ చూసారు కదా మీరు, చాలా సిల్కీగా షైనీగా ఉంది కదా, తెలిసిపోతుంది తిన హెయిర్ గ్రోత్ స్ట్రక్చర్ అనేది. సో తినకైతే నేను 1 వీక్లీ వన్స్ ఒకసారి ఆ ప్యాక్ అయితే అప్లై చేస్తాను. గ్రోత్ చాలా బాగుంది. సో ఆ ప్యాక్ మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుందని నేను ఈరోజు ఆ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ ప్యాక్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది క్లియర్ గా మీకు చూపిస్తాను. ఆ ప్యాక్ ని మనం చూసే ముందు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెమెడీని రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 అండి. ఒకటి మెంతి కూర, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, మనకు మెంతులండి. మెంతుల్ని నానబెట్టేసుకోవాలి మనం ఒక 2-3 అవర్స్. లాస్ట్లో మనకి కర్డ్ అనమాట, కొద్దిగా కర్డ్ కూడా యూజ్ అవుతుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. మెంతి కూర ఉంటుంది కదా, సో దాన్ని మనం నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న మెంతి కూరని మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో మనము కరివేపాకు కూడా వేసేసుకోవాలండి, మిక్సీ చేసుకోవాలి కాబట్టి. సో కర్రీ లీవ్స్ కూడా దాంట్లో వేసుకొని మనకు నానబెట్టిన మెంతులు ఉంటాయి కదండి, సో వాటిని కూడా వేసేసుకోండి. అందులో మనము నానబెట్టిన మెంతుల వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది. కర్రీ లీవ్స్ మెంతుల వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. సో చూడండి, నేనైతే మెంతులు కూడా యాడ్ చేశాను. లాస్ట్లో వచ్చేసి మనం కర్డ్ వేసుకోవాలండి, కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్డ్ అనేది మన హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి, షైన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇలా మిక్సీ పట్టాక స్మూత్ పేస్ట్ అనేది వచ్చేసింది. ఈ పేస్ట్ అనేది మనం అప్లై చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. కానీ మనకు హెయిర్ అనేది మంచి రిజల్ట్ ఉండడం కోసం కొద్దిగా కష్టపడితే పర్లేదు కదా. సో మనం ఈ పేస్ట్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ మా పాప హెయిర్ పైన అప్లై చేసి చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ అండి. మనం ఇలా 2 పార్టీషన్స్ చేసేసుకొని మనము ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అప్లై చేస్తే సరిపోతుంది. పిల్లలు కొద్దిగా సపోర్ట్ చేయరు కదండి, ఏదోలాగా మనం ఈ ప్యాక్ అనేది వాళ్ళకి అప్లై చేస్తే హెయిర్ అనేది మంచి స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది వీక్లీ వన్స్ అయితే అప్లై చేయండి. మీకు 1-2 వీక్స్లోనే మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుందండి. సో ఇలా నేనైతే అప్లై చేసేస్తున్నాను. చూడండి, 1 సైడ్ అయిపోయింది. ఇలా 2 సైడ్స్ కూడా మనం నీట్గా అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఇలా అప్లై చేశాక పైకి హెయిర్ అనేది పెట్టేసుకొని పైన కూడా మనకు మిగిలిన ప్యాక్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి. మా పాప అయితే బాగా సపోర్ట్ చేస్తుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా అప్లై చేసి వాళ్ళకు కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇలా ప్యాక్ అప్లై చేసి మీరు ఒక 20 మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మా మమ్మీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.